ఈరోజు ఫిబ్రవరి 21. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 తారీఖున మనం ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే జరుపుకుంటాం. యునెస్కో 1999 నుంచి కూడా మదర్ టంగ్ యొక్క ఇంపార్టెన్స్, మాతృభాష యొక్క ఇంపార్టెన్స్ జీవితంలో ఎలా ఉంటుందనే దాని మీద ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి ఈ డేని ఫిబ్రవరి 21ను ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ రోజున మల్టీలింగ్విజం అండ్ కల్చరల్ డైవర్సిటీ అంటే మన సంస్కృతిలో భిన్నత్వం ఎలా ఉంది, అసలు బహుభాషలు ఎందుకు అవసరం, మన కల్చర్ని అంటే మన సంస్కృతి యొక్క గుర్తింపుని, మన కల్చరల్ హెరిటేజ్ని మనం ఎలా కాపాడుకోవాలి, అసలు మన భాషను ఎలా ప్రోత్సహించుకోవాలి, చాలామందికి తెలీదు, మాతృభాషను మర్చిపోతున్నారు. అండ్ ఎప్పుడైతే గ్లోబలైజ్డ్ లాంగ్వేజ్ వచ్చేసినాయో, ఇంగ్లీష్, అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇలాంటివి వచ్చేసినాయో, చాలామంది చిన్న చిన్న లోకల్ లాంగ్వేజ్ వదిలేస్తున్నారు అనమాట. మిస్సింగ్ డైలెక్ట్స్ అంటే మాండలికాలు అయితే అసలు పోతున్నాయి, పెద్ద పెద్ద లాంగ్వేజే కొన్ని మిగిలి ఉన్నాయి అనమాట. సో మన మాతృభాషని, మనం ఏ భాష చిన్నప్పుడు మన మాతృభాష మన ఇంట్లో వాళ్ళు మాట్లాడతారో మదర్ టంగ్, దాన్ని కాపాడుకునే దిశగా అదే మన సంస్కృతి, అదే మన కల్చర్, అదే మన డైవర్సిటీ. అండ్ ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా, భాషలకు సంబంధించి కల్చరల్కి సంబంధించి కూడా ఒక సస్టైనబిలిటీ ఉండాలని చెప్పి యునెస్కో కోరుకుంటుందన్నమాట. ముఖ్యంగా భాషా సంస్కృతి, దానిలోని భావం, ఆ భాషని మనం వాడటం ఎలా, అదేవిధంగా అదే క్వాలిటీతో అదే ఎడ్యుకేషన్ లెవెల్, ఆ భాషలో ఉన్న సంస్కృతిని కానీ ఆ భాషకు సంబంధించిన సాహిత్యాన్ని కాపాడటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఏ విధంగా మన భాషను అందుకున్నామో మన భావి తరాలకు, భవిష్యత్ తరాలకు అదేవిధంగా మన భాషని వాళ్ళకి అందజేయాలన్నమాట. అందుకనే మదర్ టంగ్ డే అని చెప్పి మనం ప్రత్యేకంగా అనుకుంటాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, 2025 మదర్ టంగ్ డే, మాతృభాషా దినోత్సవం ప్రత్యేకత ఏంటంటే, ఈ రోజున మనం 25th యానివర్సరీ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే అనమాట. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే లాంగ్వేజెస్ మ్యాటర్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డే. నిజంగా భాషలు చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ వరల్డ్ బై 2030 అంటే మనకు తెలుసు, ప్రపంచంలో అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉంటాయి, అందరిని ఇంక్లూడ్ చేసుకోవడం అనమాట. దానికి సంబంధించి ఈరోజు థీమ్ పెట్టుకున్నారు. అసలు ఈ మదర్ టంగ్ డే అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందంటే అది భారతదేశమే. ఎందుకంటే మనకు తెలుసు, భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. వచ్చినప్పుడు స్వతంత్రం ఊరిక రాలేదు, భారతదేశంలో పార్టీషన్ కూడా జరిగింది. అంటే ఇండియా డివైడ్ అయింది. అయితే ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ ఏదైతే ఉందో అది వెస్ట్ పాకిస్తాన్ అనమాట. ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అది ఈస్ట్ పాకిస్తాన్. అంటే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ ఒకటే పాకిస్తాన్ 1971 వరకు. అయితే వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించింది అనమాట. దాంతో బంగ్లాదేశ్ అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్, ఇంతకుముందున్న ఈస్ట్ పాకిస్తాన్లో మేము ఎక్కువ బంగ్లా భాష మాట్లాడతాం, మాకు బంగ్లాని గుర్తించాలి, ఇది ప్రముఖమైన భాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించాలని చెప్పి ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా పోరాటమే చేశారనమాట. ఆ పోరాటంలో 5 స్టూడెంట్స్ మరణించారంట. అయితే 50 సంవత్సరాలు గడిచిన వాళ్ళ యొక్క సాక్రిఫైస్కి గుర్తింపు లేకుండా పోయింది. దాంతో యునెస్కో వాళ్ళ యొక్క కల్చర్ కోసం, భాషా సాహిత్యం కోసం, భాషా గుర్తింపు కోసం ఈ 5 విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కామెమరేట్ చేస్తూ, వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ ఫిబ్రవరి 21 తారీఖున ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే లేదా మదర్ టంగ్ డేగా జరుపుకుంటాం అనమాట. ఈ రోజున మన మదర్ టంగ్ యొక్క ప్రాముఖ్యత, మన మదర్ టంగ్ ఎందుకు అవసరం అనే దాని మీద అవగాహన, చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మీరు గమనిస్తే చాలా భాషలు, ముఖ్యంగా మైనారిటీస్ మాట్లాడే భాషలు అనమాట, లింగ్విస్టిక్ మైనారిటీస్ మాట్లాడే భాషలు మనం చూసుకోండి, చాలా ట్రైబల్ భాషలు కూడా మిస్ అయిపోతున్నాయి. ఇండియాలో మిస్సింగ్ లాంగ్వేజెస్, మిస్సింగ్ డైలెక్ట్స్, చాలా లాంగ్వేజెస్, చాలా డైలెక్ట్స్ చాలా మిస్ అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి వీటిని కాపాడుకునే బాధ్యత మనకుంది అని చెప్పి, మదర్ టంగ్, మాతృభాషని కాపాడుకునే బాధ్యత మనకుందని చెప్పి ఇప్పుడు ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 350A ప్రకారం ఏదైతే లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్నప్పుడు మాతృభాషలోనే విద్య చెప్పాలని చెప్పి రాజ్యాంగం కూడా చెప్తుందనమాట. అయితే ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ వైపు చూస్తుంది, మనం ఎందుకు చూడకూడదని చాలామంది అనుకుంటారు. కానీ ఇంగ్లీష్ ఎంత అవసరమైనా సరే మన మూలాలు మర్చిపోకూడదు, మాతృభాషలో ఉన్న మాధుర్యం మర్చిపోకూడదు.